ఎస్ థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ సో మచ్. రైట్, మన స్క్రీన్ లో చూస్తున్నాం ఏదైతే టీడీపీ కూటమి, అది ఎన్డీఏ కూటమి అనుకోవచ్చు, లేదంటే ఏపీకి సంబంధించి టీడీపీ కూటమి కావచ్చు, లీడ్ లో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఆయా నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్ళు సంబరాలు చేసుకుంటున్నటువంటి విజువల్స్ మనం క్లియర్ గా స్క్రీన్ లో చూస్తున్నాం. చిన్నపిల్లల దగ్గర నుంచి పార్టీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఈ 5 సంవత్సరాల పాటు ఏదైతే ఆ పార్టీకి సంబంధించి వెనుకంజలో ఉందో అనుకున్నంత స్థాయిలో స్థానాలు సంపాదించకపోయిందిలో ఫస్ట్ టైం రాజ్యసభకు కూడా లేకుండా ఇన్ని ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగినటువంటి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిందో టీడీపీ చూస్తాం. కానీ దాన్ని మళ్ళీ పునరుత్తేజం పొందుతున్న సిచ్యువేషన్ కనిపించింది. రైట్, మనం చూస్తూ ఉన్నాం కదా, ఏదైతే ఎన్నికలు జరిగాయో మే 13వ తేదీన ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఎగ్జిట్ పోల్స్ గురించి ఈగర్లీ వెయిట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఏమన్నా అంచనా దొరుకుతుందేమో, ఏ పార్టీకి లీడ్ వస్తుంది, ఏ పార్టీ ఎడ్జ్ ఉంది అని చెప్పి. ఎగ్జిట్ పోల్స్ కూడా ఏ పార్టీకి ఇటువంటి ఫలితాలు ఇవ్వలేదు. గతంలో చూసినటువంటి ఫలితాలు అయితే ఇవ్వలేదు. కొన్ని సర్వేలేమో టీడీపీ అంటే, కొన్ని సర్వేలేమో కూటమి అని చెప్పాయి. సో అక్కడ ఒక డైలమా అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు ఫలితాల రోజు ఏం జరగబోతుంది అనేది ఉదయం 8 గంటల వరకు అందరూ టీవీలకి అతుక్కుపోయి ఉన్నారు. ఐ న్యూస్ చూస్తున్న వాళ్ళ సంఖ్య కూడా మనం చూస్తూ ఉన్నాం. స్క్రీన్ ముందు అతుక్కుపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్లో టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించి లీడ్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నాం. దాంతో తెలుగు తమ్ముళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. సంబరాలు అంబరాలు అంటున్నాయి. ఏదైతే వారు కోరుకున్నారో ఆ స్థాయిలో లీడ్ కొనసాగుతుండటంతో ఒకవేళ కూటమి లేకపోయినా సింగిల్ గా ఉన్న రాలేరు, సింగిల్ గా వస్తే ఓడిపోతారు బాబు అన్న ఈక్వేషన్స్ లో మనకి చూడొచ్చు. ఓట్ ట్రాన్స్ఫర్ అనేది క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అది బీజేపీ నుంచి జనసేన నుంచి టీడీపీకి కావచ్చు, ఈ 2 పార్టీలకి టీడీపీకి నుంచి కావచ్చు, ఓట్ ట్రాన్స్ఫర్ అనేది క్లియర్ గా కనిపించింది. సో దాని ద్వారానే ఈ ఫలితాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఇవి క్లియర్ కట్ గా కాదు, ఇంకా మనం లీడ్ చూస్తున్నాం. ఇంకా 10 స్థానాల్లో లీడ్ రావాల్సి ఉంది. ఉన్నటువంటి 175 స్థానాలకు సంబంధించి 165 వరకు మనకి లీడ్ కనిపిస్తోంది. లీడ్ లో మనకి కూటమికి సంబంధించి 143 మనకి లీడింగ్ కనిపిస్తోంది. 22 స్థానాల్లో మనకి అధికార పార్టీ లీడ్ లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మనకి వైజాగ్ స్టూడియో నుంచి శివశంకర్ గారు సీనియర్ జర్నలిస్ట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివశంకర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. శివశంకర్ గారు, నా ఆడియో వినిపిస్తుందా? గుడ్ మార్నింగ్ అండి. ఏ విధంగా ఉత్కంఠకు తెర పడింది అనుకోవాలా, లేదంటే తారుమారయ్యే సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయనుకోవచ్చా? ఇప్పుడు గోదావరి, కోనసీమ జిల్లాలు, తూర్పు గోదావరి అన్ని కూడా దాదాపుగా క్లీన్ స్విప్ చేసే దిశగానే కూటమి నాయకులు వెళ్తున్నారు కాబట్టి ఇదే కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా వచ్చే 2 గంటల్లో, లేదంటే ఏదైనా తారుమారయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయా? ఈవీఎంలు ప్రారంభమైన తర్వాత ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. మనం గత ఎన్నికల్లో పరిశీలించిన మొదటి 2 రౌండ్లు ఏ రిజల్ట్ అయితే వస్తుందో అదే ట్రెండ్ చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఎక్సెప్ట్ 1 or 2%